నమస్తే. నిన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏసీబీ అధికారుల ముంగడికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఏసీబీ అధికారుల ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని వ్యాఖ్యలు, నన్ను అరెస్టు చేస్తారు కావచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు. దాని తర్వాత విచారణ అయిపోయిన తర్వాత తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దూషించేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఒక పక్కన కేసును లొట్టపీస్ కేసు అంటూ, లుచ్చా అంటూ, హౌలా అంటూ మాట్లాడినటువంటి మాటలు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక మంత్రి, గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి దాంట్లో విచారణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు. సో వీటన్నిటి పట్ల మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు. అక్క నమస్తే. నమస్తే తమ్మి. ముఖ్యంగా కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ఉంటారు. మీ ముఖ్యమంత్రిని పట్టుకొని లుచ్చా, హౌలా, చాతగాని ముఖ్యమంత్రి, పరిపాలన చేతగాలినటువంటి ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. సో ఈ మాటలను మీరు ఏ విధంగా చూస్తారు? ఆ ఔలగానికి ఒకటే చెప్తున్నా నేను. ఆ ఔలగాన్ని చూస్తే తెలంగాణ ప్రజలకి వాడు ఇంతక ఆడన మగన, ఆడ మాడ అంటారు చూడండి. అవును. ఈ ఆడన ఇప్పుడు ఆడ మాడ అని ఎందుకంటున్నా, వాడికి వానికి ముఖం మీద వానికి మీసాలు ఉండవు, వీడికి నెత్తి మీద బొచ్చి ఉండదు. వీడు అటు ఇటుగా అనోడయ్యే మాటలు మాట్లాడుకుంటూ ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని వాడు ఔలగాడు, చిల్లరగాడు అని మాట్లాడతాడు. అరే బేవక్కు నా కొడక, మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చిన తర్వాత ఎదుర్కోవాల్సిన బాధ్యత మీరు ఉంటుందిరా. ఔల మాటలు మాట్లాడతారేంద్రా? రేవంత్ రెడ్డి గారు లుచ్చగాడు, చిల్లరగాడు అని మాట్లాడతారు. బేకార్న కొడుకులారా, మీకు సిగ్గు శరాలు అనేది ఏమి ఉండదు. అరే మీరు మాకు అర్థం కాదు. అసలు నిన్ను గౌరవించాలని, అసలు తెలంగాణలో మిమ్మల్ని చూస్తుంటే తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. అసహించుకోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండొద్దు అని చెప్పేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే సిగ్గు లేకుండా ఇవాళ మాకు నోటీసులు ఇస్తారంటే నువ్వేం పెద్ద పోటు మనగాని వారా? నువ్వు ఎందుకు ఇవ్వరా? నీకు నోటు ఎందుకు నోటీసులు ఇవ్వరు? మీ కుటుంబం తెలంగాణ ప్రజలను మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టి తెలంగాణ సంపదను దోసుకున్నప్పుడు ఇవాళ మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించకూడదని నేను ఇవాళ తెలంగాణ ప్రజల తరఫున ఇలా కాంగ్రెస్ పార్టీ వేదిక సాక్షి నేను అడుగుతున్నా. ఇవాళ మీరు తెలంగాణలో మీరు అంటున్నారు కదా ఔలగాడు, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతురు తమ్మి. నేను ఇలా కేటీ రామారావును కవితను ఒక కొచ్చ చేయదలుచుకున్నా. మీకు సిగ్గులు శరాలు ఉంటే అసలు మీకు ఇప్పుడు ఈ కార్ రేస్ లో ఇవాళ మనం చేసింది కాదు కదా. ఏసీపీకి లేకపోతే ఈడీకి ఇలాంటి పని ఏం లేదా? ఏమన్నా తీసుకుపోయి నూకిండా? మీకు రేవంత్ రెడ్డి తీసుకుపోయి నెట్టుతుండా మిమ్మల్ని? సిగ్గున్నారా మీకు? నాకు అర్థం కాదు. ఆరోపణలు వచ్చినాయి. నీకు ఏ సంబంధం లేకపోతే, నువ్వు మొగోడివే అయితే, నువ్వు చదువుకున్నోడివే అయితే, దమ్మున్నోడివే అయితే, ఉద్యమకారుని కొడుకువే అయితే 49 కోట్లు ఒక మంత్రివర్గం ఆమోదం లేకుండా నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేయించుకుంటావు డబ్బులు అనేది ఇంకిత జ్ఞానం లేదారా ఎదవ నీకు? ఇవన్నీ మాట్లాడితే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావారా నువ్వు ఒక మంత్రివర్గ ఆమోదం పొందకుండా ఉండాలంటే దగ్గర 2 కోట్ల వరకు మనం చేసుకోవచ్చు. 49 కోట్లు మీ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లకు ఎట్లా వచ్చినాయి అనేది తెలీదా మీకు? అంటే ఒక సిస్టమ్ అనేది తెలియదా? తెలంగాణ ప్రజల సొమ్ము. అదొకటి కూడా వీడికి ఇచ్చిన ఆ 2 కంపెనీలు కూడా 4 నెలల ముందే ఒక కంపెనీ ఏర్పాటు చేసేసి అవి డైవర్ట్ చేసుకున్నారు. అంటే వీళ్ళని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని తెలంగాణ సంపదని దోసుకొని తిన్న తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తే లుచ్చగాడు, ఔలగాడు అని మాట్లాడుతుండు. వీని ఏ చెప్పుతో కొట్టాలనో తెలియదు కానీ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారిని నువ్వు లుచ్చ ఔల అంటే నిన్ను మరీ ఉరికించి నీ చెప్పుతో కొడతా. నేను చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి జై తెలంగాణ అనకపోతే ఔలగాడా, జై తెలంగాణ అనకపోతే ఔలగాడా అని చెప్తుండ్రా. మీరు ఔలలు కాబట్టి మీ అయ్యను నిన్ను ఇవాళ ఫామ్ హౌస్ లో బండబెట్టిరు. మీ అయ్యను ఇవాళ నిన్ను జైలు పాలవుతున్నావు. ఎందుకు అవుతున్నావు నువ్వు? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఎంత తిట్టినవో, ఎంత చేసినవో ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రానికైనా సీఎం అయిండు. ఇప్పుడు ఒకటే చెప్తున్నారా కేటీఆర్, నీకు గతంలో పాడి కౌశిక్ రెడ్డికి ఏ గతి పట్టిందో వాడిని చెప్పాము. ఇంతకుముందు చెప్పులు మెడలు ఇస్తా అని చెప్పాము, గాజులు చీరలు కూడా కట్టిస్తామని చెప్పినావు. వాడు ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. నెక్స్ట్ నువ్వే. ఇలా మా గాంధీ భవన్లో ఉన్న మా మహిళా సోదరులు అందరం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అంటే మా అన్న ఆయన తెలంగాణకు ఒక సీఎంను పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను మరీ చెప్తున్నాను కదా, చీరలు గాజులేసి పంపించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎగిరెగిరి పడకండి. అంటే ఫోన్ ట్యాపింగ్లను నమ్ముకొని ఇక మేమే 20 సంవత్సరాలు అధికారం ఉంటామని లుచ్చనా కొడుకులారా మీరు? ఎవడన్నా ఫోన్ ట్యాపింగ్లు చేసేసి ఇవాళ
చేయరాని తప్పులు చేసేసి సుప్రీంకోర్టు అనే ఒక పెద్ద జడ్జిమెంటు అది ఒక అసలు విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం ఫోన్ ట్యాపింగ్ అనేది. అలాంటి ఏదో పనులు చేసి రేవంత్ రెడ్డి గారు లొట్ట పీస్ కేసు అయితే మరి పోవాలరా నువ్వు? ఎందుకు నిలిమింగుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? పోతా జైల్లో. నీ చెల్లె కూడా గట్టిన ఎగిరిపడింది. మీ చెల్లె మాట్లాడుతుంది కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్ట. సిగ్గులేదు అవే నీకు? కేసీఆర్కి ఇస్తే తెలంగాణలో ఎక్కడ తెలంగాణ ఉంది మీకు? బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి. మరి ఇప్పుడు తెలంగాణ ఎక్కడ ఉంది తమ్మి? నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రజల తరపున నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈరోజు సెంటిమెంట్ వచ్చేది. వాళ్ళకి అడగడానికి నైతిక హక్కు ఎక్కడ ఉందండి? ఇవాళ రామారావుకు ఇస్తే మా అన్నకే మీరు నోటీసులు ఇస్తారా? నీకు ఇచ్చిరు కదా ఆల్రెడీ. తివార్ జైలుకి పోయొచ్చినాక ఆడేదో దాన్ని ఏమో కరెంట్ షాకులు పెడతారట. దీనికి మతిస్థిమితం కోల్పోయి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. అక్కడ తండ్రి దేకట్లేదు, అన్న దేకట్లేదు, కుటుంబం పట్టించుకుంటలేదు. బేచాన్ అయిపోతుంది. పాత దుకాణం మళ్ళీ తెలంగాణ జాగృతి అనేది అంతకుముందు, తర్వాత భారత జాగృతి అన్నది, మళ్ళీ తర్వాత తెలంగాణ జాగృతి అని మళ్ళీ ధర్నాలు చేస్తుంది. పిచ్చులు పట్టింది ఎట్లుంటది? ఊరు మొత్తం తిరిగి అదేం మాట్లాడుతుందో తెలియదు. మత సుమితం కోల్పోయిన దానిలాగా మాట్లాడుతుంది. ఎవరికి ఏం చేసిరమ్మా మీరు? తెలంగాణలో తెలంగాణ ఉద్యమం చేసినావు నువ్వు, నీ అన్న చేసిండు, నీ అయ్య చేసిండు అనుకుందాం. నీ అయ్య పర్ఫెక్టే చేసిండు. తెలంగాణ ప్రజలు నీకు అవకాశం ఇచ్చిండు, మీ అన్నకు అవకాశం ఇచ్చిండు, కేసీఆర్ గారికి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అది మీరు నిలుపుకున్నారా? ఇన్ని వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని వేల కోట్లు. ఇవాళ ఇన్ని పైసలు మీరు తిని అడగకపోతే ఏమంటారు మిమ్మల్ని? ఇంకా తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు, మిమ్మల్ని ఏమనట్లేదు. ఇవాళ సెంటిమెంట్ రాజేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మీ కేసు డైవర్ట్ కానీకే ఇక్కడ పథకాలు ఏమైనాయి? మీరేం బీకిచ్చిరా తెలంగాణ ప్రజలకు? మేము చాలా ఇచ్చినాం, మేము ఇస్తాము, చాలా కాదు ఇంకా డబల్ రెట్లు ఇస్తాం. ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఉన్నదంతా తెలంగాణ సంపదను దాచుకొని తిని మీ కొంపలు నింపుకున్నారు. ఇవాళ తెలంగాణని బిచ్చగాళ్ళని చేసిరు. ఇవాళ మాట్లాడితే గతంలో మీరు ఎట్లా చేసిరు? ప్రశ్నిస్తే కేసులు పెట్టిరు. ఇవాళ మీ దాంట్లో నేను అడుగుతున్నాను, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘనం అవుతుంటే మీరు ఏం బీకిరని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలను బలి చేస్తున్నారా? నువ్వేదో కేసుకు పోతుంటే నువ్వేమన్నా దేశాన్ని ఏమన్నా ఉద్ధరించి వచ్చినావా? ఎవరికి ఏం చేసావని చెప్పి కార్యకర్తలు ఎందుకు వాడుకుంటున్నారా? సామాన్యమైన కార్యకర్తల్ని లాఠీ చార్జీలు, పింక్ మీడియాని పెట్టేసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. చట్టానికి ఎవరు చుట్టాలు గారు? రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. విచారణలో భాగంగా ఏసీపీ రమ్మన్నప్పుడు ఈడీ రమ్మన్నాడు, కింద మీద మూసుకొని పోయి నువ్వు సమాధానం చెప్పాలి. అక్కడ నువ్వేందనేది నేను నేను మగోడిని, నేను ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి నువ్వు మంచి నిర్దోషిలాగా బయటికి రావాలి. అది తెలంగాణ ప్రజలకు కావాలి. కానీ నువ్వు ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే నిన్ను చెప్పాను కదా, నువ్వు అటు ఇటు కానోడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఒక మగవాడు ఎలా మాట్లాడాలి? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే మొగోడు నువ్వా? ఆయన రాజకీయం చేసినప్పుడు నువ్వు ఏడున్నావు? ఇవాళ తెలంగాణ మీరు అంటున్నారు కదా, జై తెలంగాణను ఏం చేయాలంటే, అరే అవులే జై తెలంగాణ అననోళ్ళని తీసుకొచ్చుకొని టీడీపీలను మొత్తం తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకున్నారా? అప్పుడేం బీకిరావరా నువ్వు? అప్పుడేం బీకినావు? సిగ్గు శరం లేదా మీకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి తెచ్చిండ్రు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాషని కానివ్వండి, అతనిని ఎందుకు గౌరవిస్తుంది తెలంగాణ సమాజం అనేది గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే 100% మీ కుటుంబం మొత్తం జైలుకు పోతుంది. తెలంగాణ ప్రజలు సొమ్ము తిన్నారు. ఆ సొమ్ము మొత్తం మీరు పైసతో పాటు కట్టాలి. మీరు ఏమనుకుంటున్నారు అంటే మాకు పేపర్ ఉంది, మాకు ఒక టీ న్యూస్ ఉంది, మాకు మీడియా ఉంది అనుకుంటున్నారా? ఇవాళ ప్రజాకోర్టులో మీరు ఆల్రెడీ ఓడిపోయిండ్రు. మీరు అంటుంది, మీ చెల్లి అంటుంది ప్రజాకోర్టు ఉంది మాకు దాంట్లో మీద రాజ్యాంగం మీద నమ్మకం లేదు. మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేనప్పుడు ఇంకా ప్రజాకోర్టులో మీరు ఆల్రెడీ ప్రజాకోర్టు తీర్పు ఇచ్చింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాకోర్టులో ఇప్పుడు తెలుసుకోండి. స్థానిక గతంలో రేవంత్ రెడ్డి లుచ్చా పని చేసిండు, నెల రోజుల పాటు జైల్లో ఉన్నాడు. సో ఆయన కళ్ళల్లో ఆనందం నిండాలంటే మమ్మల్ని జైలు పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి మా దగ్గర మేము ఒక్క రూపాయి కూడా మేము అవినీతి చేయలేదు. కళ్ళల్లో ఆనందం అంటే ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంట్లో బాత్రూమ్ గడిపించిండా ఇళ్ళను? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇల్లు ఇప్పించిండా ఆనందం నింపడానికి? జైలుకు పడ్డా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నేను ఒకటి అడుగుతా తమ్మి, ఏసీపీకి ఈడీకి సంబంధం ఉంటుందా? నాకు తెలియదు, మరి జర నువ్వు చెప్తే నాకు అర్థమవుతుంది. ఉంటుందా? స్వచ్ఛందంగా దర్యాప్తు సంస్థ అది. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయన ఉన్నారు, తెలంగాణ ప్రజలు వచ్చి విన్నమించుకుంటున్నారు.
ఇట్లా ఈ దోపిడీ ఎక్కడ పోయింది, ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి అన్నప్పుడు విచారణకు ఆదేశిస్తారు. సీఎం గారు ఆ ప్లేస్ లో ఎవరున్నా ఆదేశిస్తారు. ఆ మాత్రం జ్ఞానం లేదా వీళ్ళకు? నా కొడుకులు నా బిడ్డ అమెరికాలో చదువుకున్నారని కేసీఆర్ చెప్తాడు. ఇవాళ వీళ్ళు కేసీఆర్ కడుపులో చెడబుట్టిన నా కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇవాళ ముసలోని ఆగం చేసి ఫామ్ హౌస్ లో పండబెట్టిరు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆగం చేసి ఇవాళ కేసులలో పడుకొని మళ్ళీ ఏజీ హాస్పిటల్ అది మళ్ళీ అందులో పోయి పడుకున్నాడు ఆయన. ఎందుకురా అయ్యా ఈ బాధ ఎందుకు, ఈ కడుపుకోత ఎందుకు? ఉన్నదో కాడమో ఉప్పో దీని నిమ్మలంగా ఉండొచ్చు కదా, ఎందుకురా మీకు ఈ కకృతి? తెలంగాణ ప్రజలు అమాయకులరా, మిమ్మల్ని నమ్మి మోసపోయిండ్రు, మిమ్మల్ని నమ్మి మీకు తెలంగాణ రాష్ట్రం చేతిలో పెట్టిరు. ఉన్నదాంతో తరిపించుకోకుండా మీకు ఈ రోజు మీ గతి ఏంది? అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, ఉరుకురికి పాలు తాగొద్దు, నిలబడి నీళ్ళు తాగండి. రాజకీయాలు అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. మీరు ఏ ఫోన్ ట్యాపింగ్లనైతే మీరు నమ్ముకున్నారో, ప్రభాకర్ రావుకు అర్హత లేని వ్యక్తిని ఐజీగా తీసుకొచ్చి పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి తెలంగాణ నాయకులను అందరిని మాట్లాడే రహస్యాలను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని కూడా అట్లనే ఇరికిచ్చిండ్రు. మీరు రేవంత్ రెడ్డి గారికి ఈ కేసుకు సంబంధం లేదు. మీరు త్వరలో మీరు చిప్పకూడు కాదు, మళ్ళీ బయట కూడా కాదు, మీ శేషా జీవితమా మీ లాస్ట్ జీవితమా మీరు జైల్లోనే గడపాల్సి వస్తుంది. మీరు ఇవాళ ఒక్కరు కాదు, ఇలా కేసీఆర్ బిడ్డలు అంటే ఒకప్పుడు ఆనిముత్యాలు అన్నారు తెలంగాణ ఉద్యమం అప్పుడు. ఈరోజు చీడపురుగులు తెలంగాణ పట్టినది చీడపురుగులు అంటారు. తెలుసా? ఇదా అతి తక్కువ కాలంలో మీకు ఎక్కడన్నా ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం బిడ్డ టీఆర్ జైలుకు పోయినట్టుందా? ఒక ఆరోపణలు ఎదుర్కొంటారు, రాజకీయాలలో సహజమే. కానీ ఇప్పుడు నేను మాట్లాడిన భాష కూడా రేవంత్ రెడ్డి గారిని అన్నారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి, నేను ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా నా బాధ్యత, ఎందుకంటే కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరపున. నేను మా అన్నని ఏది మాట్లాడినా కూడా నేను తిప్పి కొట్టడానికి నేను సైతంగా ఉంటాను. నాతో పాటు మహిళలందరం కూడా ఉంటాం. ఎస్, మీరు క్లీన్ చీప్గా రండి బయటికి. మీకు ఆరోపణలు వచ్చినప్పుడు మేము చెప్పలేదే, మీరు దొంగతనం చేసిరా, ఆరోపణ వచ్చింది, ఇవి ఎక్కడ పెట్టారు, ఇది ఏం చేశారు అనేది ఇవాళ ఈడీ ప్రశ్నిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందంటే తెలంగాణ నిన్న ప్రశ్నలు ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నల్ని ఉద్దేశిస్తూ చిట్టినాయుడు రాసిచ్చిండు. అంటే చిట్టినాయుడు అంటే మీ ముఖ్యమంత్రిని పట్టుకుని చిట్టినాయుడు రాసిచ్చినటువంటి చిట్టిలే ఏసీబీ ఆఫీసులోకి వచ్చినాయి. వాళ్ళు ఉన్నటువంటి ప్రశ్నల్ని తిప్పి అడుగుతా ఉన్నారు. ఈ అంతా కూడా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ సంబంధించింది అంటా ఉన్నాడు ఆయన. తమ్మి ఇప్పుడు అలా చెల్లె జైలుకి పోయింది. ఏ చిట్టినాయుడు రాసిచ్చిండు? ఏ చిట్టినాయుడు రాసిచ్చిండ్రా? మోడీ రాసిచ్చిండా? అమిత్ షా రాసిచ్చిండా? ఎవరు రాసిచ్చిర్రు? ఒకటండి, ఒక సీఎం చేతిలో చట్టం అనేది ఉంటుంది ఎక్కడైనా. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు తమ్మి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ అయ్యా 80,000 బుక్కులు చదివింది, మీకు చెప్పలేదా ఇది ఇట్లా కాదు నాయన, ఇట్లా కాదు నాయన అని చెప్పలేదా? మీకు చిట్టినాయుడు రాసిచ్చే స్థాయి ఉంటే ముఖ్యమంత్రి అయిన రోజే తీసుకొచ్చి జైలు వేసేటోళ్ళం, కుటుంబాన్ని మొత్తం వేస్తాడు. కానీ భగవంతుడు అనేటోడు ఒకడు ఉంటాడు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, అక్కడ బోర్ల బొక్కలు పడ్డాడు. నిన్న హరీష్ రావు కూడా ఉన్నట్టుంది. ఎక్కడ? నిన్న హరీష్ రావు కూడా హాస్పిటల్కి వెళ్తాడు మరి పాపం. ఇప్పుడు పుణ్యం కొద్ది పురుషుడు అన్నట్టుగా ఆ మేనల్లుడు ఒకడు అన్ని ఆడగొడు ఈడగొడు ఇంకొక ఆయన ఉన్నాడుగా. ఇప్పుడు వీళ్ళిద్దరేమో కేసులు ఎదుర్కొంటారు. ఏం ఉన్న నా పిల్లలు ఈ రకంగా అయిపోయింది అని చెప్పి దానికి మనసు తృప్తి లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక మనం చూసింది కదా పరిస్థితి. మొన్న ఈడీ విచారణకు వచ్చినప్పుడు మీరు చూసారు కదా ఆయన పరిస్థితి ఎట్లా ఉంది. నిజంగా ఒక అందుకు చూస్తుంటే ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా నేను కూడా ఆ మనిషిని చూస్తే బాధ అనిపించింది. ఎందుకు అనిపించింది? వయసులో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మీరు చేసే లుచ్చా పనుల కోసం లాస్ట్ శేష జీవితంలో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ లైఫ్ నే ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. అమ్మ ఇప్పుడు మేము ఏమైనా తప్పులు చేస్తే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి ఒక్కరితో బయటికి తీస్తారు అనేది చూసుకోండి. ఇకనైనా ఇలాంటివి ఎప్పుడు కూడా మనకు ప్రజలు అధికారం ఎప్పుడు ఇస్తారు? వాళ్ళని బాగుపరచడానికి, నన్ను నమ్ముకున్నందుకు మాకు బాగా చేస్తారు అని అమాయకమైన ప్రజలు ఓటేసి మనల్ని గెలిపిస్తారు. ఇవాళ వాళ్ళు గెలిపించి నీ మీద ఒక నమ్మకంతో గెలిపిస్తే ఇవాళ నువ్వు కేసీఆర్ గారు గజ్వేల్కి ఎమ్మెల్యే లేడు, కేసీఆర్ గారు గజ్వేల్ ఎమ్మెల్యేగా లేడు, ఇక్కడ సిరిసిల్లలో ఈయన లేడు. ఎమ్మెల్సీ ఉంటేనేమో అది ఎమ్మెల్సీయా లేదా కాదా, ఉందా లేదా, బయటికి పోయిందో కూడా తెలియదు, ఏ మాట్లాడుతుందో తెలియదు. ఇప్పుడు ఒక సవాల్ అయితే విసురుతా ఉన్నాడు కేటీఆర్, నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం, నేను రేవంత్ రెడ్డి ఏమైనా సిద్ధమా? ఫార్ములా ఈ రేసులో జరిగినటువంటి దొంగతనం టెస్ట్ చేద్దామని అంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి నీకెందుకు పొత్తు నాకు అర్థం కాదు. పిల్లకాకి నీకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం?
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు జవాబుదారి. నువ్వు ఓడి రాష్ట్రాలు అడగడానికి? వాళ్ళు లైవ్ డిటెక్ట్ పెట్టుకుంటే ఈడీ సంస్థలు ఉన్నాయి, ఏసీపీ ఉంది, దానికి ఒక కోర్టు ఉంటది, అవన్నీ చూసుకుంటారు. మాకేం సంబంధం అండి? వీడేవాడు మాకు సవాల్ విసరడానికి? వీడేదో చెప్తుంటే మేమెందుకు అది చెప్పాలి? వాడు ఏదో ఎగిరి పడతాడు. అసలు నేను అడుగుతానండి, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితేనేమో ఇంజనీర్ల తప్పు ఉంది అంటాడు తమ్మి కేసీఆర్. వీడు ఈ కేసులు ఎదుర్కొంటేనేమో మొత్తం తెలంగాణ సెంటిమెంట్ అని తీసుకొస్తాడు. మీరు ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ గారు చేసిన అవినీతి వల్లనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంజనీర్ల పాత్ర ఉంది అని చెప్పేసి, చిన్న ప్రాణాలండి ఇంజనీర్. మీరు ఆలోచించండి. నేను ఇంత చూసిన తర్వాత, ఈ వీడియో వచ్చిన తర్వాత కింద కామెంట్స్ ఒక్కొక్క నా కొడుకు పెడుతుంటాడు. ఎందుకు అంటే వాడు దమ్ము ధైర్యం ఉన్నాడు ఉంటే నిజంగమైన మేల్తోని వాడు పెట్టాలి. నిజంగా నేను మాట్లాడిన దాంట్లో తెలంగాణ ఉద్యమకారురాలు నేను. ఇవన్నీ కూడా మీరు అందరు చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి నేను ఒక్కటే అడుగుతున్నా తమ్మి, వాడు ఆ కేటీ రామారావు మా రేవంత్ రెడ్డి అన్నను ఏం చేస్తుంది? లై డిటెక్ట్. వాడు మాట్లాడుతుంటాడు, ఏదేదో మాట్లాడుతుంటాడు. మరి డ్రగ్స్ కేసులో నీకు సవాల్ విసురుతున్నా, ఈ తొలి వెలుగు వేదికగా లైవ్ డిటెక్ట్ నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మా రేవంత్ అన్నని అంటున్నావు కదా, నువ్వు డ్రగ్స్ కేసులో నువ్వు సిద్ధమైతే మా రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మేము కూడా ఆలోచిస్తాం. మరి నువ్వు రమ్మంటే ఒక నీ శాంపుల్ ఎంటకెయ్యమని అడిగాం, బొచ్చేయలేదన్నావు నాకు. మరి ఇప్పుడే నా బొచ్చు బీక్తారా అంటావు, నా జాంట బీకలేరంటావు. చిల్లర నా కొడుక, నువ్వు ఎక్కడి ఏదో నాకు అర్థం కాదు అసలు. నువ్వు నిజంగా కూడా నేను ఏం తిట్టాలని అర్థం కావట్లేదు. ఇంకా తెలంగాణ ఎందుకంటే ఆ మాటలు కూడా రావట్లేదు, నా స్థాయి మించి మాట్లాడిన. ఇక అయినా కూడా కంట్రోల్ చేసుకుంటున్నా. ఇవాళ ఎందుకు తమ్మి అంటే, తెలంగాణ ఉద్యమం అనేది ఇవాళ కొన్ని బుక్స్ చదువుతుంటే, కొంచెం చరిత్ర గురించి తెలుసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఉద్యమము, ఎక్కడది? ఈ కొడుకేమో ఈ కొడుకులేమో తిని బలిసి కొట్టుకుంటున్నారు. తమ్ముడు ఇలా అన్న చెల్లెలు ముసలోని ఏమో హాస్పిటల్లో పడబెట్టారు. పడుకోబెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది కరడు కట్టిన తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవితాలను ఆగం చేశారు. కొంతమంది విద్యార్థులు చచ్చిపోతే తెలంగాణ వస్తే సీఎం అయిపోయి ఎంపీ అయిపోయి మినిస్టర్ అయిపోయాడు. తెలంగాణ ప్రజలకు మీరు ఏం భరోసా కల్పించారు? మా నాయకుడు కేటీఆర్ అంటది, ఓసారి కేటీఆర్ ఎవడు అంటది, మా బాస్ ఏం కేసీఆర్ అంటది. అసలు మీరు రోజు మీరు చూస్తున్నారా వార్తలు? తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నప్పుడు మనలాంటి వాళ్ళం ఎందుకు మనము వీళ్ళని నిలదీయకూడదు? మన సొమ్మండి, ఇలా మనం ట్యాక్సులు కడుతున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా నేను ఒక సమాజంలో, నేను ఒక మనిషిగా నాకు ఒక గుర్తింపు ఉంది. రాజ్యాంగం నాకు అవకాశం ఇచ్చింది. ఇవాళ నేను 10 రూపాయలు పబ్లిక్ నేను గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నా కాబట్టి మన సొమ్ముని దుర్వినియోగం అయింది. మీరు ఆలోచించండి, మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. మీరు మెసేజ్లు పెట్టినా ఒకసారి మీ ఆలోచన అనేది మీరు ఆలోచించండి, అది నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టులో 30,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టుని 1,00,000 కోట్లు కట్టిరంటే అవి ఎక్కడ పోయి? ఒకవేళ 1,00,000 కోట్లు పెట్టి కట్టినా మరి దాని పరిస్థితి ఎట్లా ఉందనేది మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మరి ఈ కార్ రేస్ లో 49 కోట్ల రూపాయలని మంత్రివర్గం ఆమోదం లేకుండా, ఎవరితో ఏం చెప్పకుండా, అసలు ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించి మరి ఈ రకంగా 40 ఫండ్ కింద డైవర్ట్ అయినాయి అంటే ఇది ఎవరి సొమ్ము అనేది మీరు ఆలోచించండి ప్రజలారా. ఈరోజు తొలి వెలుగు వేదిక అనేది నిజంగా కూడా ప్రజల పక్షాన రఘు గారు, ఈ ఇక్కడ సంబంధించిన జర్నలిస్టులు చాలా చక్కగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి నిరంతర నిజాలని ప్రజల తరపున కొట్లాడుతున్నారు. కాబట్టి నిజంగా కూడా ఇలాంటి వేదికలు ఉండాలి. ఎవరికి కూడా కొమ్ముగాయ రగన్న ఈ ఒక తొలి వెలుగు పెట్టిన అతి తక్కువ కాలంలో దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగినారంటే నిజామాన్ని బయటికి చెప్పిస్తాను. ఒకటే నమ్మిండు, నేను సేమ్ రాగన్న నీడలో దారిలో వెళ్తా. ఒకటే, ఈ జన్మకు ఒకటే ఉంటుంది. ఇవాళ ఒకటి, రేపు 2. ఏదున్నా బతికినన్ని రోజులు ఆస్తులు కాదు. మొన్న మనం చూసినాం ఈ మన ఫ్లైట్, మొన్న విమాన ప్రమాదం అప్పుడు అందులో ఏమాయేమీలు, మంచి మంచి కలలు గన్నలు, డాక్టర్లు, ఇంజనీర్లు, డబ్బుల్లోళ్ళు, కోటేశ్వరులు, మాజీ ముఖ్యమంత్రి ఏమేసుకొని పోయిండి ఎంబడి? డబ్బు కాదు. ఒక వ్యక్తి రాజకీయం చేస్తే జన హృదయంలో ఉండాలి. మమ్మల్ని మేము నమ్ముకొని మా ఎమ్మెల్యేకి ఓటేస్తే, మేము నమ్మి ఆ నాయకుని నమ్మి ఓటేస్తే మా నమ్మకాన్ని ముమ్ము చేయాలనే విధంగా
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, తెలంగాణ రాష్ట్రం కాదు దేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు చేసినా చాలు, సంవత్సరం చేసినా చాలు, 6 నెలలు రాజకీయం చేసినా చాలు, కానీ నీతి నియమాలతో బతికినన్ని రోజులు ఎలాంటి అవతోకలు ఉండవు. మీరు అట్లా అంటా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి ఏమో పగటి దొంగ అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నారు. ఎందుకంటే చెప్పులు ఎత్తుకుపోయేటట్లుగా చూస్తా ఉన్నారు. ఢిల్లీలో అప్పు కూడా పుడతలేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆ పగటి దొంగలను బ్యాగులు మోసుకుపోయేటోళ్ళను ఇట్టే చూస్తారని చెప్పేసి ఇప్పుడు చేతగా నా కొడుకులు ఏం మాట్లాడతాం? ఇప్పుడు చేతగా నా కొడుకులు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడికి చెప్తున్నాను కదా, వాని ఓటమి అనేది, భయము అనేది ఆ మాటలనే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది నిజంగా తెలివైనోడు, తప్పు చేయనోడు, ఓకే అండి అననియండి. ఇప్పుడు మా రేవంత్ అన్న ఉండు, మన రేవంత్ అన్నని అడిగిరు కేటీఆర్ కామెంట్స్ మీద మీరు ఏంటి సార్ అని అడిగారు మీడియా వాళ్ళు. రోడ్డు మీద మస్తుగా పోతుంటే మరుగుతుంటేవయ్యా, ఇవన్నీ మేము పట్టించుకోవాలనా అన్నాడు. మా అన్న ఎంత సంస్కారవంతుడు, నువ్వెంత చిల్లరగాను అనేది ఆ మాటలలో తెలిసిపోయింది. ఆయన అన్నాడు ఆ మాట, ఒక్క మాట నన్న అంటే తెలంగాణ రాష్ట్ర ఆ మాటకి ఎంత మంచి జవాబు చెప్పిండు అనేది ఆయన సంస్కారం అనేది తెలిసింది. ఈరోజు నువ్వు నీ ఇంత నీచాతి నికృష్టును అనేది నీ మాటలలో అహంకారం, బలుపు, మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఆంబోతుల్లాగా, అత్యవసర ఆంబోతులాగా తెలంగాణ ప్రజలను రక్తాలను దాగి పీల్చి పిప్పి చేసిరు. ఇవాళ నేనైతే నాకున్న అనుభవం ప్రకారంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం పిల్లల ఉసురు ముట్టే, వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు ముట్టే ఈ ఇద్దరు, ఈ తండ్రి గాని, కొడుకు గాని, బిడ్డ గాని ఈ జైళ్ల పాలైపోయి కేసులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ కాలంలో హేమాయేమిలు కొంతమంది 40-50 సంవత్సరాల రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి వాళ్ళు ఉన్నారండి. ఇది తెలంగాణ ప్రజలారా కనువిప్పి మీరు కనువిప్పు కలగాలి మీకు అందరికి. మీ సందేహంగా నేను ఎందుకు చెప్తున్నాను ఇవాళ, ఎందుకంటే అన్ని తెలంగాణ రాష్ట్రంలో మనం క్షుణ్ణంగా మనం పరిశీలించినట్టయితే నిజంగా కూడా మన సంపద ఇవాళ 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినరు అన్న తర్వాత మీరు ఆలోచించండి. ఇంట్లో ఏమి లేవు, ఇంట్లో మొత్తం దొంగలు మొత్తం ఇంత దోసుకొని పోయారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అనంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అప్పులు చేయదు, ఉన్న దాంట్లో సర్దుకుందామంటది. చెప్పండి, అప్పులు పుట్టదంటే అప్పులు కూడా పుట్టకుండా నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ ఓ ఊర్లో ఒక రైతుకి ఓ 5 ఎకరాలు ఉంది అంటే ఆయన పోయి అడిగితే 50,000 ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఓ 5 ఎకరాలు ఎన్నుకుంది, సరేలే వాడు ఇవ్వకపోతే భూమి అన్న ఉంది కదా అని అనుకుంటాం. అసలు ఏమి లేకుండా, ఇల్లు లేదు, వాకిల్ లేదు, భూమి లేకపోతే ఎవడు అప్పిస్తాడు? ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉండే. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇవాళ ఆయన మాటతోని, మంత్రివర్గ ఆమోదంతోని, మంత్రివర్గము, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక తెలివితోని ఇవాళ తెలంగాణ ప్రజలు మనకు నమ్మి మనకి ఓటేసిరు. వాళ్ళని మనము ఇస్తున్న హామీలను నెరవేర్చుకుంటూ ఇవాళ ప్రజలకి మంచి చెయ్యాలి, రైతన్నలకు చేయాలని వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఇలా 18,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడి, సన్నబియ్యం ఇచ్చి, ఉచితంగా కరెంట్ ఇచ్చి, ఇవాళ సిలిండర్లు ఇచ్చి, ఫ్రీగా ఉచిత బస్ ఇచ్చి, ఇవన్నీ రకాలుగా ఇస్తే మీరు ఉచిత బస్ ఇచ్చేసి ఎవరో ఒకరు ఇబ్బంది కలిగితే యూట్యూబ్లల్లా మీ పింకు మీడియా కొట్లాటలు అవుతుందని పెడతారా? అంటే మీకు ఎట్లుందంటే భోజనానికి పోతే ఇంట్లో నలిబొక్కుంటే బాగుండు అనే విధంగా మీ పింక్ మీడియా చేయించుకుంటుంది. తెలంగాణ ప్రజలు ఆలోచించరు. ఇవాళ నా మనసులో ఆవేదన ఉంది తెలంగాణ కోసం అనేది. ఇవాళ మనం ఎన్ని ఉద్యమాలు చేసినాం, మనం అనుకున్నది ఏంది? మన పిల్లలు గట్లనే ఉన్నారు. ఏం ఉద్యోగాలు రాలి? మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు, ఇప్పుడు ఉద్యోగాలు. ఇవాళ స్కూళ్ళ పరిస్థితి చూడండి ఎట్లా ఉంది, ఎంత చక్కగా ఉంది. ఇవాళ స్కూల్స్ ఓపెన్ కాకముందుకే, ఓపెన్ అయ్యే రోజే యూనిఫామ్స్ వచ్చినాయి. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంవత్సరంన్నరలోనే మీకు ఇంత బాగా చేస్తుంది తెలంగాణ ప్రజలు. మీరు నమ్మి మాకు ఓటేసిరు కాంగ్రెస్ పార్టీకి. మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ముమ్ము చేయము. మీకు ఇది నిజాలు చెప్పే వేదికనే తప్ప అబద్ధాలు ఎప్పుడు చెప్పము. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్దన్న పాత్ర వేస్తుంది. ప్రజల ఏజెండా అనే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు నేను ఈ తొలి వెలుగు వేదిక ద్వారా చెప్పదలుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక పక్కన కేటీఆర్ వ్యాఖ్యల పైన చాలా సీరియస్ అవుతా ఉన్నటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలా అంటూ మాట్లాడినటువంటి ఆ మాటల పట్ల ముఖ్యంగా మహిళా కార్యకర్తలు సైతం కూడా ఒక పక్కన మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కి వార్నింగ్ సైతం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గతంలో ఒక పాడి కౌశిక్ రెడ్డికి ఏ విధంగానైతే మహిళలు బుద్ధి చెప్పాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నేడు కేటీఆర్ సైతం కూడా ఆ విధమైనటువంటి గతి పట్టబోతా ఉన్నది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసులో జరిగినటువంటి అవతవకాలపైన ఏసీబీ విచారణ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని, ఇప్పటికైనా ఈ పిచ్చి కూతలు మానుకోవాలంటూ హితవు పలుకుతున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.